చేపట్టలేదాకా మీ అవురా ఏమి ఇతని శాంత స్వభావం క్షమాగుణ సంపత్తి ఇలాగులపై సంసారం భాష తపం ఆచరించుతున్న మాకెట్టి దీర్ఘ కోపము జరుగుతుంది. హరిచంద్ర మీ తప్పులన్నీ నిజందే ఉన్నది. శరణాగత రక్షణ మా అవస్థ కర్తవ్యము కాదా నీ భయం పడితే నిన్ను చేపట్టిన మహాత్మా ధన్యుడైంది మా ఉపదేశం ఉండగలదు. దానిని తప్పక మీరక నీవు నిర్వర్తించవేని మా కోపాగ్ని చేసముగా దేవర ధర్మోపదేశము పరిగ్రహించడం నేను సిద్ధముగానే ఉన్నాను. ఆయన అట్టి పాపకార్యానికి మీరు పురుగులుకురా మహాత్మా. ఎట్టి పాప పురుషులైనను మా ఆజ్ఞ అయిన వెనుక అది పుణ్యకృత్యములుగా మారవలసినది. మీరు అప్రజ్ఞమ్మలు కదా మహాత్మా. మా మహిళప్పుడు నువ్వు బాగా జరిగింది కదా ఆలోచనలేలా వివాహం వాడుమా నా కన్యారత్నమునం గంధర్వ విద్యా జగన్మాన్య వయోజిత నీవిప్పుడు లేని సంబంధము కల్పించుకొని నిర్భయముగా మాత్రం ప్రతివాదము చేస్తున్న మనకు ఇప్పుడు నీ పిడికి మహాత్మా. ఓరి చెడుగా నీవిప్పుడు నీ సౌర్యములో వంటి జడలాగా పడుతున్నావు వేస్తుంటా. ఆర్య కన్నుల జరిగిన ఇరుకోలేని హరిచంద్ర శాపాలకు చేపలికిన ఈ పంతులను క్షమించుడు మహాత్మా. నీవు నీ మంత్రం కాక నీ కొడుకులు కూడా మాపై కాట్ల కుక్క వల్ల ముసుకొలుగుతున్నావుగా. కన్నుల జరిగిన శాంతి మహాత్మా శాంతి క్షమించినారు మా నాన్న నిర్వర్తింపు. సకల ధర్మస్వరూపులకు మీరు నా పిట్టి ద్రోపదేశం కాడియా మహాత్మా వంశము నిల్పనే కదా వంశము నిల్పనే కదా అట్టి వైవాహిక స్మరణము ఇప్పటికెన్నడూ జరిగే సత్పుత్రుండు పుట్టాడు తప్పుచున్నయని రాజంబులను వర్ణ సంకర పంబెండిలి ఏల సుట్టెదవు నా కంఠంబులను చెడు మార్గం మనం నిలబెట్టింది దౌత్తమైన అట్టి పాపకర్మము ఆచరించి
ముందు పరసౌఖ్యములకు చెడుగుతున్న మహాత్మ హరిచంద్ర, నీ మేలు నీవు చూసుకోలేకున్నాడు. ఎప్పుడో పరసౌఖ్యము నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న ఉత్తమ సామ్రాజ్య కన్నడ, నీవు ఈమెను పెళ్లి ఆడుతున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారము జరగబెట్టి నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యములు కూడా రాజంటే నరకం ధ్రువం. ఈ వాక్కుల విలువ నీ వ్యర్థ ప్రసంగములు మాని మా ఆజ్ఞ ప్రకారం ఈ పంచమ కన్యను పరిగ్రహించి మాచే సంగపడు అపూర్వ విభావలతో పాటుగా ఈ ఎంగన వలన భోగములు యథేచ్ఛగా ఇది అందరి సరైన భోగయ మహాత్మ. మానస జన్మ వ్యక్తులందరూ పాపులను శిక్షంప పైన భగతరుణుడు కూడా ఉన్నాడని అయిన దుస్తారిమను పొందబోకుండా వలయనగా దేవా, నీ దివ్యను పాపకు నీవే శిక్షణేమి దండదరుడ ఏమో దండదరుడ కొండంత అన్నం నీకు నేనుండా ఆ ఎవరి మనం తక్కువ అరణించదా ఎందుకు మహాత్మా అందుకన్నా నీ మీద సంతాన పుండరులో జపులలేని తల్లిలో కానీ ఏమంటుంది నా కూతురును పెళ్లి ఆడరా నీకు లోకముందయా? నీ ముఖముల గట్టి భాగ్యమే కలిగి నీ భోగ భాగ్యముల 3 పువ్వులు వారు తయారుగా నిన్ను పట్ట పట్టములుగా
నవ్యంబైన బ్రహ్మత్వమేమి కైలాటపమాలకాన్ములేమి ఓగధం సంభుని మోగం వందుటం చూచి ఏ ముఖమునము మోయత్తితం నీ కులంబే కాదా మరి నాది చల్లుబడి అవునే ఇంటి సంబంధము నీ మేలు కోరి నీకు హితము ఉపదేశిస్తున్నందుకు క్రొత్తగా వచ్చిన బ్రహ్మత్వాన్ని నమ్మే అధిక్షేపించుతున్నావుగా. అలాగైనా నీ గురుపుత్రులకు శక్తి శాపం వలన చండాలత్వం వచ్చిన త్రిశంకనందడవకు నీది మాత్రము కాదేమి. కరుణామతి నీ అందరు రాజపన్నం ప్రతిష్ట గావించిన ఇన్నియల మేమిచ్చు ఈ అపూర్వ విభవంతో పాటుగా మా కన్యను పరిగ్రహించవాలేదా చెప్పు. సర్వసమను వేడుదల కానీ ఆ పంచమక నెలను మాత్రం నేను పరిగ్రహింపనయ్యా దేవ. తనకు హరిశ్చంద్ర ఆ మాటలో ఎన్ని నిలిచిపోయినది తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు దగ్గర వాడవదు. మాకు శిరకాలమైన తలపు మా మతిని బాధితుతూనే ఉన్నది. నేటికి నీ ఔదార్యం వలన మాకు అది లభించదు. కావున ఇప్పుడే పట్టణంలోకి పోయి అది సింహాసనం అధిష్ఠించదా అందు రాజపురుషుల అభ్యంతర భర్తకులకు ఏది నీ రాజముద్రేకరము ఆడిన మాటలు తప్పకుండాము ఆడి పొక్కకుండము. ఆడి పొక్కుదని తలంచితున్న మహాత్మా ఇడబందు రాసరికంబు సౌఖ్యము నిస్సారపం గడవు మీకు రక్తలవు ఈ చమత్కారము మాకడ జలము వారి వీర్యం వలె నన్ను నీ మాయాజాలమున పడవేయనింది. ఇలాంటి తీర్పులు నీకన్నా మాకు లక్ష గుంటూరు వైస్ సాయిధర గణేశ్వరుల వారు నన్ను ఆహ్వానించి బోధనలు సత్కరించినారు. వారికి నా ధన్యవాదాలు.